2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. సార్, బంగారం గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ చాలామంది కూడా ఇన్వెస్ట్‌మెంట్ మోడల్‌కి వెళ్ళాలి అంటే ఫస్ట్ చూసేది బంగారంలో పెట్టుబడి పెట్టాలా? లేదంటే ల్యాండ్ కొనుక్కుంటే బావుంటుందా? అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఇప్పుడు చాలామంది ఎవరైతే ఉన్నారో ట్రేడింగ్ చేసే వాళ్ళైనా లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఫండ్స్ కొనుక్కోవాలి అన్నా కూడా ఏ దాంట్లో ఎంత నమ్మకం ఉంటుందో తెలీదు కానీ బంగారంలో కొంటే మాత్రం మినిమమ్ టు మినిమమ్ గ్యారంటీ అని ఆలోచించే వాళ్ళే చాలామంది ఉన్నారు. యెస్. సో అలా ఎవరైనా కూడా ఇంకా బంగారంలో కనుక పెట్టుబడి పెట్టాలి అంటే ఏ రకంగా మనం పెట్టొచ్చు అంటారు? ఎన్ని రకాలుగా మనం బంగారంలో పెట్టుబడి పెట్టే మార్గాలు ఉన్నాయి? అందులో ఏదైతే బెటర్ అంటారు? గత కొన్ని రోజులుగా మనము ఆలోచిస్తూ ఉంటే అబ్జర్వ్ చేసినా కూడా బంగారం అనేది చాలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అయింది. ట్రూ. బంగారం ర్యాలీ అనేది చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. అంటే మిగతా పెట్టుబడి మార్గాల్లో తమ యొక్క కష్టార్జితమంట పెట్టుబడిగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అసలు బంగారంలో మనం కూడా పెట్టుబడి పెట్టుంటే బాగుండేది అనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు బంగారం వైపు వస్తున్నారు. కానీ మొట్టమొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు బంగారం మనం ఎన్ని రకాలుగా పెట్టుబడి పెట్టొచ్చు? ఆ బంగారంలో పెట్టుబడి అనేది మనకి ఎప్పుడు అవసరం అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీర్ఘకాలికంగా ఆ బంగారంలో మనం పెట్టినటువంటి పెట్టుబడి అవసరం అవుతుందా? లేదా స్వల్పకాలంలో అవసరం అవుతుందా? అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానికి సందర్భంలో మనము బంగారంలో పెట్టుబడిని ఎన్ని రకాలుగా పెట్టుబడి పెట్టొచ్చు అనే విషయం తెలుసుకున్న తర్వాత మనకు అవసరమైన పద్ధతిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసినటువంటిది ఒక ఫస్ట్ మెథడ్ ఫిజికల్ గోల్డ్. ఎస్ ఫిజికల్ సార్. గోల్డ్లో మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటాం. దాంట్లో మళ్ళీ రెండు రకాలుగా చేస్తుంటాం. ఎలా ఆర్నమెంట్స్ రూపంలో నెక్లెస్ చేయించుకోవడము, జ్యువెలరీ కొనుక్కోవడం, దీని రూపంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. 22 క్యారెట్స్ గోల్డ్ అయితే దానికి చాలా బాగుంటుంది. BIS మార్క్ అనేది ఖచ్చితంగా అవసరం. అవును సార్. అదేవిధంగా ఫిజికల్ గోల్డ్లోనే మళ్ళీ బార్స్ కదా, బిస్కెట్స్, కాయిన్స్ రూపంలో మనం కొనుగోలు చేయడం, ఇది ఒక రకమైనటువంటి పెట్టుబడి. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిజిటల్ గోల్డ్. చాలా యాప్స్ ద్వారా కానీ కొన్ని రకాల వెబ్సైట్స్ ద్వారా మనం ఆటోమేటిక్గా చిన్న చిన్న మొత్తాలతో కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈరోజు గోల్డ్ యొక్క రేట్ మీరు గమనిస్తే నియర్లీ 1.5 lakhs. ఒకేసారి కొనుగోలు చేసేటువంటి సిచ్యువేషన్ మనకు లేదు. ఈ సందర్భంలో మనము డిజిటల్ గోల్డ్లో ప్రతిరోజు 100 రూపాయలు లేదా నెలకు 5,000 రూపాయల పెట్టుబడితో కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం మనకు ఉంది. ఇది మన గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నటువంటి ఒక సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ స్టాక్ మార్కెట్ ద్వారా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గోల్డ్ ETFs అంటారు. ఈ గోల్డ్ ETFస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనం గోల్డ్ రేటు ఎంతైతే ఉంటుందో అంతే రేటు మన యొక్క గోల్డ్ ETFలో పెట్టినటువంటి పెట్టుబడి అనేది పెరగడం జరుగుతుంది. మనం ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ అనేది ఇక్కడ ఇబ్బంది లేదు. మనకు ఫిజికల్ గోల్డ్లో మనం ఆలోచిస్తే సెక్యూరిటీ అనేది చాలా ఇబ్బంది. అవును సార్. కానీ ఇక్కడ ఈ గోల్డ్ ETFలో పెట్టుబడి పెట్టడం అనేది మనకు చాలా సులభమైనటువంటి మార్గం. దీంట్లో మళ్ళీ ఇంకొక రకమైనటువంటి మెథడ్ ఉంది. అది గోల్డ్ ETFs, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. అంటే నేరుగా పెట్టుబడి పెట్టేటువంటి ఆ యొక్క నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు మనం ఏం చేయొచ్చు? గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మంత్లీ 1,000 రూపీస్, మంత్లీ 2,000 రూపీస్, ఇలా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకొక రకమైనటువంటి మెథడ్ సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ద్వారా జారీ చేయబడేటువంటి అతి ముఖ్యమైనటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్. దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా గోల్డ్ రేటు యొక్క అనుసంధానమైనటువంటి రేటు మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రిజర్వ్ బ్యాంకు మనకు 2.5 ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తుంది. సెక్యూరిటీ, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అవునా? దాంతోపాటుగా మన యొక్క రేటు పెరుగుతూ RBI నుండి ఇంట్రెస్ట్ పొందడానికి కూడా అవకాశం ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది మనకు సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఉన్నాయి. ఇంకొక మెథడ్ ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. అంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకొని ఇంట్రెస్ట్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే లాకర్లో పెట్టుకున్నట్లుగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనకు తిరిగి ఇంట్రెస్ట్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ చాలా తక్కువ మందికి అవగాహన ఉన్నటువంటి మెథడ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాలుగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి మెథడ్స్. స్టాక్ మార్కెట్లో ఏదైతే కొన్ని రకాలుగా ప్రోడక్ట్స్ని ఏ విధంగా అయితే మనం ట్రేడ్ చేస్తుంటామో, షేర్స్ని ఏ విధంగా అయితే ట్రేడ్ చేస్తుంటామో, అదేవిధంగా గోల్డ్లో ఆప్షన్స్, ఫ్యూచర్స్కి అనుగుణంగా కూడా ట్రేడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ
స్టాక్ మార్కెట్ పైన పూర్తిగా అవగాహన, పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే దయచేసి ఈ ఆప్షన్స్, ఫ్యూచర్ జోన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చాలా రిస్కీ ఫ్యాక్టర్. ఎందుకంటే రేటు యొక్క ఆలోచన పెరగడం, తగ్గడం అనేక రకాల స్టాటిస్టిక్స్ చూసుకోవాలి. ఎస్. కాబట్టి అలాంటి పరిజ్ఞానం లేని వాళ్ళు గుడ్డిగా మనం గోల్డ్ ట్రేడింగ్ చేస్తే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సార్ మీరు అన్నట్టుగానే మీరు చెప్పిన ఆప్షన్స్లో చాలామంది ఎదురు చూసేది ఏంటి అంటే పెట్టుబడి పెట్టడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి, బాగుంది, కానీ ఇందులో ఏది సేఫ్టీ? ఇప్పటిదాకా మీరు ట్రేడింగ్ గోల్డ్ చేయాలి అనుకుంటే అందులో రిస్క్ ఉంటుంది అని అన్నారు. మరి మీరు చెప్పిన ఆప్షన్లో ఏది సేఫ్టీ, ఎలా చూస్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది? నేను చెప్పినట్లుగా మనం ఏ కాలానికి అవసరం, స్వల్పకాలానికి అవసరం అనుకోండి, ఎట్టి పరిస్థితులను కూడా మనం డిజిటల్ గోల్డ్ పైన కాకుండా ఫిజికల్ గోల్డ్ తీసుకోవడం బెటర్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ వాటిని మనం సేల్ చేయడం అనేది మళ్ళీ మనకు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజికల్ గోల్డ్ తీసుకున్నట్లయితే మనకు స్వల్పకాలానికి అవసరం అంటే ఇది బెటర్. లేదు సార్ ఇప్పుడు మాకు అవసరం లేదు గోల్డ్, అవునా, లాంగ్ టర్మ్లో అవసరం అనుకున్నాం అనుకోండి. లాంగ్ టర్మ్లో అవసరం అనుకున్నప్పుడు మనం డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళాలి, గోల్డ్ బాల్స్ కొనాలి. సార్ లాంగ్ టర్మ్లో అవసరమే, కానీ ఇప్పుడు ఒకేసారి లంసంలో పెట్టలేము, కొద్ది కొద్దిగా మేము సేవ్ చేసుకోగలుగుతాము అనుకునే వాళ్ళకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అవసరం. లేదు సార్ మేము సెక్యూర్గా ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా కలిసి రావాలి అనుకునే వాళ్ళకు సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మనకు అవసరమైనటువంటి పెట్టుబడి మార్గాలు అనేవి మనకు ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అన్నట్టుగానే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి ఇంకొక రకమైన అవసరం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకమైన అవసరం ఉంటుంది. అందరికీ ఒకే అవసరం ఉండదు. కాబట్టి అలా ఎవరైనా కూడా ఇంకా డీటెయిలింగ్గా దీని గురించి, ఇన్వెస్ట్మెంట్ మోడల్ గురించి నేను పెట్టాలి అనుకుంటున్నాను, ఏదైతే బాగుంటుంది సార్ అని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే నా అపాయింట్మెంట్ అనేది ఈజీగా దొరుకుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి.